హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేనైతే చేపల పచ్చడి చేస్తున్నా. ముందుగానైతే పచ్చి చేపల్ని కొంచెం ముక్కలు ముక్కలు చేసి కాసేపు ఆరబెట్టిన. వీటిని ఆరబెట్టి నూనెలోనైతే వేయించిన. బాగా మనం అప్పల్ని ఎట్లా దేవుతామో అట్లనైతే ఈ ముక్కలు అయితే దేవాలి. దేవినాక మళ్ళీ నూనె వేడి చేసుకొని కొంచెం ఇందులో కొంచెం జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం కారము, చూడండి ఫ్రెండ్స్, కొంచెం కారము, కొంచెం సాల్ట్, కొంచెము ధనియాల పొడి, ఇవన్నీ ఇందులోనైతే మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యే వరకు. కారం అయితే సరిపడా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ముక్కలు సప్పగా ఉంటాయి కదా. కొంచెం ఉప్పు కారం అయితే మనం తగినంత మాత్రం తీసుకోవాలి. దీని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా కరిగేదాకా, అన్నీ కరిగేదాకా మంచిగా మిక్సింగ్ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా గ్రేవీ ఎట్లా ఉందో. ఇంకానైతే చేప ముక్కల్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇగో వేయించిన ముక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఈ ముక్కలు అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి, చేపల పచ్చడి అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్నే చేస్తారా? మీకు తెలిసేనేమో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియకుంటే ఎలా చేయాలో చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.